రాష్ట్రంలో దేశంలోనే ఒక హిందుత్వం మీద సినిమా తీయాలని కాన్సెప్ట్ ఉంటే అది ఓన్లీ బాలయ్యకే సాధ్యం. హైందవ ధర్మం గురించి బాగా చెప్పారు. హిందూ ధర్మం పాటించాలి. దేశ భవిష్యత్తు భద్రత దాన్ని పెనవేసుకుంటూ తీసిన సినిమానే మా అఖండ. బాలయ్య బాబు రౌద్రం కానీ శివుడి భక్తుడు ఎలా ఉండాలో చూపించిన సినిమా మా అఖండ. బాలయ్య నటన విశ్వరూపం చూసిన తర్వాత ఒక శివుడికి ఒక భక్తుడు ఎలా ఉంటాడని తెలియాలంటే మీరు అఖండ 2 చూడాల్సిందే. బోయపాటి గారు 3వ తీసినా స్వాగతిస్తారు. హైందవ ధర్మం ప్రకారం సినిమాను స్వాగతిస్తుంటే ఒక కమర్షియల్ డైరెక్టర్, ఒక కమర్షియల్ హీరో బాలయ్య బాబు. ఇప్పుడు పెద్ద హీరోలు ఎవరూ లేరు, ఓన్లీ బాలయ్య. ఇప్పుడు భారతదేశం దాకా కూడా ఇప్పుడు బాలీవుడ్కి కూడా వెళ్ళిపోయారు బాలయ్య బాబు, నార్త్కి కూడా వెళ్ళిపోయాడు. నువ్వేం చేసావు జగన్ రెడ్డి? వైఎస్ఆర్సీపీ పేటీఎంలు కూడా అడుగుతున్నావు, ఏం చేసావు? విచ్చలవిడిగా గంజాయిని చిన్నపిల్లలకు చాక్లెట్ల రూపంలో కూడా తెచ్చిన ఘనత ఈ జగన్ రెడ్డిది. మేము సినిమాల్లో ఎవరు నీ పేరు చెప్పారా? జగన్మోహన్ అంటే వీళ్ళేంది ఏదో అంటే ఏదో అంటారు చూడండి, వెనక మమ్మల్ని అంటే మమ్మల్ని అన్నారు, గుండెలు బాదుకున్నట్టున్నారు. అది వాళ్ళకి తగిలిందంటే వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు చేసినట్టే కదా. గంజాయి అమ్ముకొని గంజాయి చాటును జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి మేము ఒక అడుగు ముందుకే చెప్తాం. ఈరోజు మేము చెప్తున్నాం అవి చెప్పటం తప్ప, సినిమాలో గంజాయి గురించి తీయటం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్తున్నాం, ఫ్యాను ముక్కలయింది మేము చేయాల. రాష్ట్ర ప్రజలు నిన్ను కింద కూర్చోబెట్టారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలా. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటావు, డ్రగ్గు గురించి మాట్లాడితే ఎందుకు మాట్లాడారంటావు, నీతి గురించి మాట్లాడితే ఎందుకు మాట్లాడారంటావు, హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్న ధర్మం గురించి ఎందుకంటావు. ఇవన్నీ నువ్వు మానుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేటీఎం బ్యాచ్ ఎంకరేజ్ చేసావు జగన్మోహన్ రెడ్డి, దాన్ని మేము సమూలంగా నాశనం చేస్తాం. విద్యార్థి భవిష్యత్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకని ఇలాంటి సినిమాల్లో తీసినా కానీ మేము వాళ్ళకి స్వాగతిస్తాం. కానీ నువ్వు కులాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటావు. మేము బరాబర్ చెబుతున్నాం, భారతదేశంలో సనాతన ధర్మం ఉండాలి, ధర్మం కోసం నిలబడే సినిమాలను ఆదరిస్తాం, అలాంటి సినిమాలే తీస్తాం అని మళ్ళీ గట్టిగా చెప్తున్నాం. 11-1 అయ్యేటట్టుంది. అసలు పులివెందుల్లో కలుస్తారులేదు చూడండి. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయావు, సిగ్గు లేకుండా ఇంకొచ్చి మాట్లాడుతున్నారు మీడియా ముందు. సినిమాలాగా చూడండి, సినిమాలో మంచి ఉంటే తీసుకోండి. అరే ఫ్యాక్షన్ తీస్తే ఫ్యాక్షన్ అంటారు, మంచి తీస్తేనేమో ఇట్లాంటివన్నీ చెప్తారు. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడేవాళ్ళే ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్. అఖండ సినిమా ఎందుకు చూడాలి అంటే, బాలయ్య బాబు నట విశ్వరూపం చూడాలంటే అఖండ చూడాలి. శివుడు భక్తుడు ఎలా ఉంటాడో తెలియాలంటే అఖండ చూడాలి. భారతదేశంలో ఒక ధర్మం ఎలా జనాలను కాపాడుతుంది, మనం అందరం ఇలా కలిసిమెలిసి ఉంటున్నామంటే, అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి ఉంటున్నామంటే ఓన్లీ హైందవ ధర్మం, సనాతన ధర్మం మనం కాపాడుతాం. కాబట్టి ఈ సినిమా చూడాలి. పొరుగు దేశం వాళ్ళు మన మీద దాడి చేస్తే ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఎలాగా మనల్ని కాపాడుకునిద్ది అనేది చెప్పేది ఈ అఖండ. అందరూ చూడదగిన సినిమా అఖండ. హిందూ ధర్మం గట్టిగా మన భారతదేశంలో పాదుకుపోవాలి. హిందూ ధర్మం మూలాల్లోని మళ్ళీ మనం పోకుండా మంచితనం అన్నీ కూడా ఉండాలంటే ఈ అఖండ 2 చూడాలని అందరిని కూడా మనం చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.